కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమే. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నుంచి మొదలుకొని ప్రస్తుతం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు కూడా అవకతవకలే. ఇదే విషయాన్ని మాజీ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారి ఎస్వై ఖురేషి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వివరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. అసలు ఎన్నికల సంఘం విపక్షాలు చేసినటువంటి ఈ యొక్క ఆలోచనను, విపక్షాలు చేసినటువంటి విమర్శలను తీసుకొని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, లేదా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, కానీ అవేమీ పట్టించకుండా కేవలం ఒక రాజకీయ పార్టీ మాదిరిగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఎస్వై ఖురేషి. ఈ సందర్భంగా తాను రచించిన డెమోక్రసీస్ హార్ట్లాండ్ అనే పుస్తకాన్ని ఆయన ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త ఓటర్ల జాబితాలో తప్పులు లేవని ఎన్నికల సంఘం అఫిడవిట్ ఇవ్వగలదా అని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎన్నికల విషయంలో ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని సూచించారు. ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్పై అభ్యంతర వ్యాఖ్యలు చేయడానికి బదులు అసలు విమర్శల కారణమేంటో, సమస్య ఎక్కడుందో ఆ సమస్యను తీర్చవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిపై ఉందన్నారు. ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శల వల్ల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని, ప్రతిపక్షాల విమర్శతోనే సమస్యకు పరిష్కారం లభిస్తున్న భావాన్ని తాము కూడా అధికారంలో ఉన్నప్పుడుగా అదేవిధంగా పాటించామని, విపక్షాలను పిలిచి వారితో మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన స్పష్టం చేశారు. బీహార్లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించే విధానాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సరైన విధానం లేకుండా నిర్వహించకపోవడం వలన ఇలాంటి ఆరోపణలు, అవకతవకలు వస్తున్నాయని, వీటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఇలా విమర్శలు చేస్తుంటే కమిషనర్ కాకుండా భారత పౌరుడిగా తాను తీవ్రంగా ఆవేదన గురవుతుందని ఖురేషి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయాలను ఏసీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే అన్ని శక్తుల్లో ఒత్తిడులను ఎదుర్కొనే విధంగా అధికారులు ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హితవు చెప్పారు మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి. ఎన్నికల కమిషన్ ప్రజలు, ప్రతిపక్షాల విశ్వాసాన్ని గెలుచుకునేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు ఏవైనా ఉంటే ప్రతిపక్ష నేతలతో మాట్లాడితే ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, తాము కూడా గతంలో అలాగే చేశామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయం తీసుకున్న కొత్త ఓటర్ల జాబితా కూడా ఎటువంటి తప్పులు లేవని అఫిడవిట్ ఇవ్వగలరా? కొత్త ఓటర్ల జాబితాలో కూడా ఎటువంటి తప్పులు లేవని అఫిడవిట్ ఇవ్వగలరా అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఖురేషి ప్రశ్నించారు. ఒకవేళ అందులో తప్పులున్నాయని తేలితే ఎన్నికల అధికారులు సైతం శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. దానికి మీరు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. ఖురేషి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ రాజకీయ పార్టీలతో తాము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే ఇంతవరకు జరిగినట్టు విషయాలు గమనిస్తే మనం గత కొన్ని రోజులుగా ఎస్ఐఆర్ విషయంలో మరి రాజకీయ పార్టీలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య పలు వివాదాలు, విమర్శనాలు జరుగుతున్నాయి. దాదాపుగా 23 ప్రతిపక్ష పార్టీలు తమకు ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి ఈ యొక్క ప్రతిపక్ష ఎంపీలను సైతం అరెస్టు చేయడం, అడ్డుకోవడం మనం చూసాం. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యాన్ని బట్టకట్టడం కష్టమైన విషయాన్ని ఖురేషి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మలుచుకోవాలని, విమర్శలు వస్తే ఆ విమర్శలను సద్విమర్శలుగా మార్చి తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతనుందని స్పష్టం చేశారు. అలాగే రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఓట్ చోరీపై కూడా ఆయన స్పందిస్తూ వీటిపై ఎన్నికల సంఘం స్పష్టమైన విచారణ, నిష్పాక్షిక విచారణ చేయాలని, అసలు విషయం ఏంటో తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఉందన్న విషయాన్ని మాజీ ఎన్నికల సంఘం అధికారి స్పష్టం చేశారు. మరి మాజీ కేంద్ర ఎన్నికల అధికారి చేసినటువంటి ఈ సూచనను ప్రస్తుత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ మరి ఏమని సమాధానం చెప్తారో రాబోయే రోజుల్లో చూద్దాం.